జలుబు, జ్వరం వంటి చిన్న చితక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనలో చాలా మందికి గజ్జల్లోనూ, చంకల్లో వాపు రావడంతో పాటు చిన్న గడ్డల్లాంటివి కనిపిస్తుంటాయి. మన ఒంట్లోని వ్యాధి నిరోధక ప్రతిస్పందనగా లింపు గ్రంథుల్లో వాపు రావడం వల్ల ఇలా జరుగుతుంటుంది. ఆరోగ్యం కుదుటపడగానే ఈ వాపులు కూడా తగ్గిపోతుంటాయి. అయితే కొంతమందిలో తరచుగా లింపు గ్రంథుల్లో వాపు వస్తుంటుంది. అంతేకాదు, లింపు గ్రంథుల్లో వాపు ఒక పట్టాన తగ్గకుండా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని లింపు ఎడెనోపతిగా పిలుస్తారు డాక్టర్లు. లింపు గ్రంథుల్లో వాపు గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో లింఫ్ గ్రంథుల ప్రాధాన్యం ఏంటి? మన బాడీలో లింఫాటిక్ సిస్టమ్ అనేది త్రూఅవుట్ ద బాడీ ఉంటుందండి. అదేంటంటే అది ఒక డ్రైనేజ్ సిస్టమ్ లాగా ఉంటుంది అనమాట. మన శరీరంలో ఉన్న టిష్యూస్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ని అంతా డ్రైన్ చేస్తూ ఉంటుంది. అలానే అలా డ్రైన్ అయ్యి లింఫ్ నోడ్స్లోకి వెళ్ళి అటు నుంచి అలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. అది లింఫాటిక్ డ్రైనేజ్ అంటాం. లింఫ్ నోడ్స్ ఎన్ని పార్ట్ ఆఫ్ మన బాడీ డ్రైనేజ్ సిస్టము. అలానే అందుట్లో మనకి రోగనిరోధక శక్తికి కావాల్సినటువంటి బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అటువంటివన్నీ అక్కడ తయారవుతూ ఉంటాయి అన్నమాట. అది మన బాడీలో రోగ నిరోధక శక్తి లేకపోతే ఆ ఫైట్ చేసే దాంట్లో అది ఒక ఇంపార్టెంట్ సిస్టమ్. అది ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన బాడీలో ఈ డ్రైనేజ్ లింఫాటిక్ డ్రైనేజ్ ద్వారా ఈ లింఫ్ నోడ్స్లోకి వెళ్ళి అనుకోండి, అక్కడ మన బాడీలో ఉన్నటువంటి బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అంటాం, ఇవన్నీ అక్కడ యాక్టివేట్ అయ్యి డిఫరెంట్ మెకానిజమ్స్తో ఈ ఇన్ఫెక్షన్స్ని వాటిని ఫైట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఆ లింఫాటిక్ సిస్టమ్ అనేది పైనుంచి కింద వరకు మన బాడీలో ప్రతి చోట ఉందన్నమాట. లింఫ్ గ్రంథుల్లో వాపు ఎందుకు? కారణాలేంటి? లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ అనేది చాలా కాజెస్ ఉంటాయండి. మోస్ట్ కామన్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఒకసారి ఇన్ఫ్లమేషన్ అంటాం, అది తెలియపోవచ్చు ఎందుకు వచ్చింది అనేది. కొంతమందిలో క్యాన్సర్ వల్ల కూడా రావచ్చు, ట్యూబర్క్లోసిస్, సార్కాయిడోసిస్, రకరకాల కండిషన్స్ ఉన్నాయి. అందుకనే బట్ మోస్ట్ కామన్ ఈజ్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్స్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఇట్ కెన్ బి ఎనీ ఇన్ఫెక్షన్ అనమాట. అందులో చాలా రకాలు ఉంటాయి ఇన్ఫెక్షన్స్ అనేది. సో మోస్ట్ కామన్గా ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేస్తాం అనమాట. ఎప్పుడైనా లింఫ్ నోడ్ స్వెల్లింగ్ వస్తే ఫస్ట్ యాంటీబ్యాక్టీరియల్ డ్రగ్స్ వాడి తగ్గుతున్నాయి లేదో చూస్తాం. అప్పటికి తగ్గకపోతే సూది పరీక్ష చేసి చూస్తాం. 2 వారాల నుంచి తగ్గలేదనుకోండి, ఒక 1 మంత్ అయిందనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఇంకా వేరే కారణాలతో ఏమైనా ఉందా అని చెప్పి ఆ లింఫ్ నోడ్ని తీసి ముక్క పరీక్ష చేసి చూస్తాం అనమాట. లింఫ్ గ్రంథుల వాపును క్యాన్సర్గా భావించవచ్చా? సో లింఫ్ నోడ్ స్వెల్లింగ్ అనేది కొన్నిసార్లు క్యాన్సర్ అవ్వచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇవన్నీ బెనైన్ కండిషన్స్ ఉంటాయి. బెనైన్ కండిషన్స్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేకపోతే ట్యూబర్క్లోసిస్ వల్ల, సార్కాయిడోసిస్, లేకపోతే బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాటిల్లో కానీ, అని అరుదుగానే మాత్రం లింఫోమా అనే కండిషన్స్ ఉండొచ్చు. ఒకసారి మనకి క్యాన్సర్ బాడీలో స్ప్రెడ్ అయినప్పుడు కూడా ఈ లింఫ్ నోడ్స్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ అది యాక్సిల్ అంటే చంకలోకి అక్కడ లింఫ్ నోడ్స్కి వెళ్ళొచ్చు. సో అక్కడ స్వెల్లింగ్ రావచ్చు. అలానే ఓరల్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు, ఓరల్ క్యాన్సర్ అంటే మౌత్ క్యాన్సర్ కానీ, లిప్ క్యాన్సర్, ఇటువంటి వాటిల్లో నెక్ ఏరియాలోకి లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవుతాయి. అలానే ఊపిరితిత్తుల్లో ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ అక్కడ క్యాన్సర్ ఉన్నప్పుడు మీడియస్టల్ లింఫ్ నోడ్స్ అంటాం, అంటే గుండె దగ్గర లింఫ్ నోడ్స్, అటువంటి వాటిల్లో కూడా ఈ ఎన్లార్జ్ అవ్వచ్చు. అబ్డామిన్ అంటే ఇంటెస్టైనల్ వాటిల్లో కూడా ఇంటెస్టైనల్ లింఫ్ నోడ్స్, ఇంటెస్టైనల్ ఏరియాలో అక్కడ లింఫ్ నోడ్స్ ఉంటాయి. అయోటిక్ ఏరియాలో అవి కూడా ఎన్లార్జ్ అవ్వచ్చు. ఫీమేల్ ఆర్గాన్స్ ఉంటాయి, అవన్నీ కూడా డ్రైనేజ్ ఏరియాలో లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవ్వచ్చు. సో క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన ఆర్గాన్ బట్టి కూడా వాటి డ్రైనేజ్ ఏరియాలో ఈ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లింఫ్ గ్రంథులో వాపు ఉన్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? మనకి లింఫ్ నోడ్స్ కనుక ఎన్లార్జ్ అయినాయి అనుకోండి, అది ఎందుకు ఎన్లార్జ్ అయినాయి అనేది మనం ముందు తెలుసుకోవాలి. అది ఇన్ఫెక్షన్ వల్లని, మనం కామన్ ఇన్ఫెక్షన్స్ అయితే అది మనం రూల్ అవుట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా క్యాన్సర్ అయితే మాత్రం ఆ లింఫ్ నోడ్ మనం తీసి అది ముక్క పరీక్ష చేసి, ముక్క పరీక్షల్లో ఎలా ఉందో తెలుసుకుంటారు. అలానే తర్వాత అది ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అటువంటి పరీక్షలు చేసి అందులో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది తెలుసుకుంటే కూడా ట్రీట్మెంట్ అనేది ఈజీగా అవుద్ది అనమాట. మన శరీరంలోని ప్రవేశించే రోగ కారకాలను పసిగట్టి వాటిని ఎదుర్కొనే క్రమంలో లింపు గ్రంథుల్లో వాపు కనిపించడం సహజమే.
అయితే ఈ లింపు గ్రంథిలో వాపు వారాల తరబడి తగ్గకుండా వేధిస్తున్నప్పుడు మాత్రం డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవడం శ్రేయస్కరం.